వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆర్డీఓ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ దాసిరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా మనం గుర్తించిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కూడా మనం గుర్తు తెచ్చుకుని వాళ్ళకి నివాళులు అర్పించి మనం ఈరోజు ఈ మన స్వాతంత్రాన్ని మనం స్మరించుకోవాలి. అందరూ ఆ స్ఫూర్తితో పనిచేసి ఇప్పుడు మనం వాళ్ళు ఏదైతే కళ్ళకన్నారో ఆ విధంగా అభివృద్ధి చేయడానికి, దేశాన్ని అభివృద్ధి చేయడానికి మన వంతు కృషి చేయాలి. మీరందరూ కూడా P4 లో భాగస్వాములు కావాలి. చాలా మంది చేసుకోలేదు, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని P4 లో చేసుకోండి. అండ్ VROలను ఏళ్ళు కాదు, పెద్ద ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన మన టెన్నిస్ క్లబ్ వాళ్ళు కూడా దీనిలో భాగస్వామి P4 లో భాగస్వాములు కావాలి. ఏలూరు జిల్లా భీమడోలు సివిల్ జడ్జ్ కోర్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోర్టు న్యాయమూర్తి ఎస్ ప్రియదర్శిని నూతక్కి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో భీమడోలు కోర్టు బార్ అసోసియేషన్ అడ్వకేట్లు గీతాంజలి, గోపి, వాసు, రాణి, గంగరాజు, రాజారావు, జక్కుల వెంకటేశ్వరరావు, పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ముస్లిం ఆస్తుల పరిరక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేశానని, అందుకే ఇప్పుడు ఆదాయం పెరిగిందని ఆకివీడు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి మదనీ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల ఆస్తులు వక్ఫ్ బోర్డుకు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ ఎండి మస్తాన్ వలి మాట్లాడుతూ కొందరు వ్యక్తులు రాజకీయాన్ని అడ్డుగా పెట్టుకుని వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ సుబానీతో పాటు ముస్లిం కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తప్ప నువ్వు ఉంటానికి నేను అనలేదండి. ఏమంటే అతను ఎప్పుడో ఇది ఏఎంసీ ఎలక్షన్లకి మస్తాన్ని నేను మస్తాన్ని పిలిచినట్టు అతనేమో అతను త్యాగం చేసినట్టు చెప్తాడు. త్యాగం చేయడం ఏంటంటే పార్టీ ఎవరికి ఇష్టం అయితే వాళ్ళకి ఇస్తుంది. పార్టీ 10 మందిని పిలుస్తుంది, 10 మందికి ఇచ్చేస్తుందా? చెప్పండి మీరు శశి గారు. ఇవ్వదు కదా, వాళ్ళకి ఎవరికి బాగుంటే వాళ్ళకి ఇస్తుంది. అంత మాత్రానికే రాజకీయాల్లో అనేక విషయాలు జరుగుతుంటాయి. అవన్నీ కరెక్ట్ గా పూర్తి అవ్వవు. అది కూడా ఆయన చెప్తున్నాడు. అది ఎంత పద్ధతిగా అర్థం అవట్లేదు నాకు. కొంతమంది ఇప్పుడు డబ్బు అంటున్నారు. ఒకతో డబ్బు గురించి ప్రత్యేకంగా లేపాడు. రైట్, రెడీ, పని ఏంటో చెప్పి మమ్మల్ని కూడా ఒప్పించి నువ్వు కూర్చుని ఇచ్చేసుకో. మేమేమన్నా అంటే ఒకటే మాట అంటున్నాం శేషు గారు, మమ్మల్ని ఆ రోజు ఇంత దౌర్జన్యంగా చెప్పుడు వాటిని ఇది మా మీద దౌర్జన్యం చేస్తారు. మీరు వచ్చారు కాబట్టి మా మసీదు మీతో ఎలా కలవాలని అడుగుతున్నాం. తప్పే ఉందండి. తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా కూర్చున్న వాళ్ళందరూ కూడా తెలుగు మాట్లాడతారండి. వీళ్ళకి ఉర్దూ రాదు. ఏమంటే ఈ వర్క్ లో ఫస్ట్ వర్క్ మేము ఏం రాయించామంటే ఏజెండాలో ఆ రోజునే అక్కడ సైటు ఈ కాంప్లెక్స్ కట్టేది ఎప్పుడంటే అది కమర్షియల్ ఏరియా కాబట్టి అక్కడ నమాజ్ చదివే 2 రోజుల నమాజు ఇక్కడ మార్చామండి. మార్చి 16-17 సంవత్సరాలు అయింది. దాన్ని ఒప్పుకున్నాం. ఎలాగంటే అప్పుడు కూడా షమీం గారు సెక్రటరీగా ఉన్నప్పుడు అన్నయ్య టెంపరీగా ఇక్కడ పెడదాం, ఇక్కడ ఖాళీ ఉందిగా సైటు, తర్వాత మార్చుకుందాం అని చెప్పారు. మార్చుకోలేదు. ఇప్పుడు మార్చుకోండి, తప్పే ఉందండి. ఇవాళ వీళ్ళు 200 కుటుంబాలు ఉన్నాయండి. తెలుగు మాట్లాడతారు, ఉర్దూ రాదు. ప్రతి వాళ్ళ మీద బుర్రలు జల్లే చేస్తున్నారు. మదనీ గారు 2 మీటింగ్లు వేశారు, 3 మీటింగ్లు వేశారు, 3 సంవత్సరాలు అంటున్నారు. మీరు 40 సంవత్సరాల్లో షాదీఖానా మీటింగ్లు ఎన్ని వేశారు? అది ఒకసారి నాకు తెలియపరచండి. మాకు తెలియదు. నీకు 40 సంవత్సరాల దాంట్లో నీకు సంబంధం ఏంటి? మీ తాతయ్య గారు
స్వర్గీయ అజ్మాల్ గారు పేషెంట్ గా ఉన్నాయని చనిపోయారు. ఆ తర్వాత కమిటీకి బాధ్యతలు అప్పచెప్పాలా వద్దా? నువ్వు మెయింటైన్ చేయడానికి నీకెవరు? నీకు సంబంధం ఏంటి? నీకు దేనికి సంబంధం? నీకు నువ్వు దాంట్లో ఏం సభ్యుడో నువ్వు చేస్తున్నావు? అండ్ మీ తాతయ్య నువ్వు అనుకుంటే సరిపోయిందా? ప్రజల అభిప్రాయం తీసుకోవట్లేదా? దయచేసి తెలియపరచండి. మీరు అందరూ చెప్పాలి కదా ఈ విషయం. తెలియపరచకుండా మీరు సొంత జాగీరులాగా మీరు వ్యవహరిస్తున్నారు. సరే, 40 సంవత్సరాల నుంచి మా చైర్మన్ గారు మీకు అన్నారు ఇన్ని పుస్తకాలు ఉన్నాయని. 40 సంవత్సరాలకి ఏమంటే కమిటీ అకౌంట్ రాయాలంటే ఎన్ని పుస్తకాలు అవుతాయండి? మీరు చిన్న స్లిప్ మీద రాసేస్తే 40 సంవత్సరాల అకౌంట్ వచ్చేస్తుందండి. దయచేసి షాదీఖానా అకౌంట్ ఏమంటే ఇవాళ 40 సంవత్సరాల నుంచి షాదీఖానాకి జమా ఖర్చులు లేవు. షాదీఖానాకి ఎంత ఆదాయం వచ్చిందో కూడా తెలియదు. ఏమంటే ఈ రోజున మేము విన్నది ఏంటంటే పెళ్లికి 40,000 రూపాయలు తీసుకుంటున్నారు. సుమారు 10 నుంచి 12 పెళ్లిళ్ళు అవుతున్నాయి. 5 లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం అవుతుంది ఎక్కడికి వెళ్తుంది? పేద పెళ్లిళ్ళు మీరు చేయడం ఏంటండి? ఈ డబ్బు వస్తే అందరం కలిపి చేస్తాం. మీరు చేయడం ఏంటి? ఇదంతా ప్రజల డబ్బు. ప్రజలతో కలిపి మేము కలిపి చేస్తాం. మేము భాగస్వామ్యంలో అందరూ. మీరు చేయడం ఏంటి? తప్పకుండా మేము చేస్తాం. అన్వరీ మసీద్ జమాత్గా మేము కోరేది ఒకటే, మీరు దయచేసి మీరు ఏదైతే 14/3/2025 తేదీన మీ కమిటీ తీర్మానం చేసి సంతకాలు పెట్టి 4 రిజల్యూషన్స్ పాస్ చేసిందో అవన్నీ అమలు పరచమని మేము కోరుతా ఉన్నాం. అందరినీ కూర్చోబెట్టి ఈ మసీద్ కమిటీ ఉంది కదా, 3 మసీదులు ఉన్నాయి ఒక్క బొడిలో. 4వ మసీద్ జలాల్ మసీద్ వచ్చింది కాబట్టి ఈ మా మసీదులో ఎప్పుడైనా మీరు వచ్చి, మా సంఘాలు 2 ఉన్నాయి, అన్వర్ మసీద్ సంఘం ఉంది, నూర్ బాషా సంఘం ఉంది. ఈ రెండింటిని కూగబెట్టి ఎప్పుడైనా మీరు ప్రసిద్ధించారా? అది మాట్లాడారా? కొన్ని మాట్లాడినప్పుడు మేమేం చెప్తామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మాలో 2 3 సైడ్గా కేకేసి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని అడుగుతూ అది కరెక్ట్ కాదు. నా కుటుంబాల్లో 120 150 కుటుంబాలు ఉన్నాయి. నన్ను కేకేసి సుబాని గారు మీ సపోర్ట్ కావాలన్నారు. నేను మా ఇంటికి వస్తాను, నేను అయినా సరే మా ఇంటికి రావద్దు, నేనే వస్తాను అవసరం అయితే చెప్పాను. ఇలా మేమందరినీ వదిలిపెట్టిన ఒక్కరిని వెళ్ళిపోయి ఏదో కేకెత్తాను వెళ్తే న్యాయమన్నారు. దాని మీద మీటింగ్ చేయండి. ఇప్పుడైనా సరే మీకు మెంబర్షిప్ ఇచ్చారు. మా మసీదు నుంచి ఎవరికి అడగకుండా మీరు కమిటీ ఎలా చేశారు? ఇదే ప్రదేశంలో మన పక్క గ్రామంలో గణపారంలో ఇదే విషయం జరిగిన దాన్ని మా సంఘం నూరు భాషా సంఘం ఆ మసీదులో జరిగిన కమిటీని ఇమీడియట్ గా ఒక్క బోర్డు వారు క్యాన్సిల్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండా ఎగరవేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఎగరవేసిన మంత్రి నారా లోకేష్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఎగరవేసిన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. భీమవరం కలెక్టరేట్లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఎగరవేసిన జిల్లా కలెక్టర్ చర్లవాడ నాగరాణి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.